ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ ఎస్ఆర్కే జావా షోరూమ్ ఏలూరు. రీసెంట్గా ఈ షోరూమ్ని మన ఏలూరులో ఓపెన్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా జావా, ఏజీడీ, బీఎస్ఏ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ని విజిట్ అయితే చేయొచ్చు. ఈ షోరూంలో సేల్స్ అండ్ సర్వీస్ కూడా రెండు ఉన్నాయి. సో మీలో ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని విజిట్ అయితే చేయొచ్చు. ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2025 ఎస్జిడి రోస్టర్ ఈ బైక్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వెహికల్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే ఎస్జిడి కంపెనీ కూడా ఈ వెహికల్లో మంచి అప్డేట్స్ చేసింది. ఆ అప్డేట్స్ గురించి కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఓపిక్గా లాస్ట్ వరకు చూస్తే కంప్లీట్ ఐడియా మీకు ఈ వెహికల్ మీద వచ్చేస్తుంది. ట్రస్ట్ మీ, ఆ బాధ్యత నాది. అంత డీటెయిల్గా ఉంటుంది అనమాట ఈ వీడియో అనేది. సో స్కిప్ చేయొద్దు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 2025 ఆల్ న్యూ ఎస్జిడి రోస్టర్లో కంపెనీ చేసిన అప్డేట్స్ ఏంటో క్లియర్గా మీకు చెప్తాను. ఫస్ట్ అప్డేట్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చారు. సెకండ్ అప్డేట్ ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. థర్డ్ అప్డేట్ ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్ ఉంది. ఫోర్త్ అప్డేట్ వైజ్ గ్రాఫిక్స్ చేంజ్ చేశారు. ఫిఫ్త్ అప్డేట్ వైజ్ బ్యాక్ సైడ్ 150 సెక్షన్ వైడ్ టైర్ను ప్రొవైడ్ చేశారు. సిక్స్త్ అప్డేట్ వైజ్ టైల్ సెక్షన్ని స్పోర్టియర్గా డిజైన్ చేయడం జరిగింది. సెవెంత్ అప్డేట్ వైజ్ వెహికల్ సింగిల్ సీట్కి సెట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ఫైనల్గా ఎయిత్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే చాసిస్ వైజ్ బ్యాక్ సైడ్ రీడిజైన్ అయితే చేశారు. ఓవరాల్గా 8 అప్డేట్స్ మనం ఈ 2025 ఆల్ న్యూ ఎస్జిడి రోస్టర్లో గమనించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్ టోటల్గా 2 మోడల్స్ అవైలబుల్గా ఉంది. బేస్ మోడల్, టాప్ మోడల్. టాప్ మోడల్లో ఒకే ఒక కలర్ అయితే ఉంది, షాడో బ్లాక్ అని. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అదే బేస్ మోడల్లో 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వీడియోని పాస్ చేసుకుని కలర్స్ని చెక్ చేయండి. నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి మెరూన్. ఈ కలర్ పర్లేదు, బాగానే ఉంది. అలానే గ్రే కలర్ ఏదైతే ఉందో ఇది రియాలిటీలో చూశాను, చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బేస్ మోడల్కి టాప్ మోడల్కి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే టాప్ మోడల్లో ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. అలానే ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉంటుంది. ఇంకా ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్ టాప్ మోడల్లో ఉంటుంది. అదే బేస్ మోడల్లో ఇవేమి ఉండవు అనమాట. బేస్ మోడల్లో బల్బ్ ఇండికేటర్స్, కర్వ్డ్ హ్యాండిల్ బారు, నార్మల్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఉంటుంది. సో మేజర్గా బేస్ మోడల్కి టాప్ మోడల్కి కలర్స్ వైజ్, అలానే ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ వైజ్ చేంజ్ ఉంటుంది అంతే. అలానే టాప్ మోడల్ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ ఎస్జిడి రోస్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ రోడ్స్టర్ అనేది లుకింగ్ వైజ్ చాలా బాగుంది. మంచి స్పోర్టియర్ లుకింగ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే వెహికల్ లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ బైక్ని మీరు సింగిల్ సీట్తో రైడ్ చేస్తే మంచి బాబర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు ఈ లుక్ అయితే బాగా నచ్చింది అనమాట. ఆ హెడ్ లైట్, డూము, సింగిల్ సీటు, ఫ్యాటీ టైరు చాలా బాగుంది ఈ లుక్ అనేది. సేమ్ హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 వెహికల్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది వెహికల్ అనేది. సో లుకింగ్ వైజ్ ఓవరాల్గా వెహికల్ అనేది చాలా బాగుంది, అట్రాక్టివ్గా. ఈ లేటెస్ట్ అప్డేట్ చేసిన తర్వాత వెహికల్ అనేది మోర్ బ్యూటిఫుల్గా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా కంపెనీ కూడా ఈ వెహికల్కి టూరింగ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మీలో ఎవరన్నా ఈ వెహికల్తో టూరింగ్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా మీరు ఎస్జిడి కంపెనీ నుంచే టూరింగ్ కిట్స్ అయితే కొనుక్కోవచ్చు. లైక్ యాక్సెసరీ అనమాట, ఫ్రీగా అయితే రావు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి క్లియర్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది, రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు చిన్నగా. కొంచెం పెద్ద సైజ్ ఇచ్చుంటం అయితే విజన్ వైజ్ బాగానే ఉండేది. బట్ లుకింగ్ వైజ్ ఏంటంటే అంత గ్రేట్గా అనిపించేది కాదు. సో చిన్నగా ఉంటేనే బాగుందన్నమాట చూడటానికి హెడ్ లైట్ అనేది. దీనిపైన ఎస్జిడి బ్రాండింగ్ అనేది చూడొచ్చు. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ అయితే ఉంది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు, ఎల్ఈడి ఏమి కాదు. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా స్టిఫ్గా అయితే ఉన్నాయి అన్నమాట సిగ్నల్ లైట్స్ అనేవి. ఓవరాల్గా ఈ వెహికల్ ఫ్రంట్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. సస్పెన్షన్ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ రబ్బర్ బూట్స్ కూడా ఇచ్చారు. సో 41mm అంటే పెద్ద సైజ్ అనమాట. పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఇంకా తెలిసిందే కదా, టెలిస్కోపిక్ ఫోక్స్ అంటే మెయింటెనెన్స్ వైజ్ కూడా కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ మెటల్ కాదు, హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇది. నెక్స్ట్ ఇంకా టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఫ్రంట్ది 100/90 18" టైర్ ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ టైర్సే, ఫ్రంట్ టైర్ రేడియల్ అయితే కాదు. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 320mm సింగిల్ తీసుకుంది ఫ్రంట్లో. 320mm అంటే పెద్ద సైజ్ అనమాట. ఇంకా బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన ఫ్లోటింగ్ క్యాలిపర్స్ని ఈ వెహికల్ యూజ్ చేశారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ అయితే ఉంది. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది వెహికల్లో. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో 10 స్పోక్ డైమండ్ కట్ అలవిల్స్ ఇచ్చారు. లుకింగ్ వైజ్ చూడటానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 334cc OBD 2B లిక్విడ్ కూల్డ్ ఆల్ఫా 2 DOC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 28.60 bhp, టార్క్ 30 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.
స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ వెహికల్ అనేది ఈజీగా 130+ టాప్ స్పీడ్ అయితే రీచ్ అయితే అవ్వగలదు. ఇంకా DOHC 6 స్పీడ్ గేర్ బాక్స్ కాన్ఫిగరేషన్ ఇంజిన్ కాబట్టి ఇన్స్టెంట్ పికప్ కూడా బాగుంటుంది అనమాట. హ్యాపీగా మీరు డైలీ కామిటింగ్ చేసుకోవచ్చు, అలానే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. టాప్ ఎండ్ కూడా బాగానే ఉంటుంది హైవేలో. సో మీ షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే కంప్లీట్గా మీకు ఐడియా వస్తుంది. ఓవరాల్గా ఇంజిన్ వైజ్ అయితే మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. గుడ్ ఇంజిన్ అని చెప్పొచ్చు, గుడ్ పర్ఫార్మెన్స్ కూడా అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్లో కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంది, ఇంజిన్ అనేది కూల్ అవ్వడానికి ఎఫెక్టివ్గా. అలానే ఇక్కడ ఎయిర్ ఫిన్స్ కూడా కనిపిస్తున్నాయి టాప్లో. న్యాచురల్గా బయట ఉన్న ఎయిర్ ద్వారా కూడా ఇంజిన్ అనేది కూల్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో రేడియేటర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, పెద్దగా కూలెంట్ టాప్అప్ అనేది కింద అయితే ఇచ్చారు ఇంజిన్ కింద. సో దీనికి సేఫ్టీ కోసం బ్యాష్ ప్లేట్ కూడా అయితే ఉంది. ఇంకా రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఫాల్టబుల్లే. పిల్లన్కు కూడా ఫాల్టబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా మాస్టర్ సిలిండర్కి సేఫ్టీ కోసం పైన గార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా బ్లాక్అవుట్ థీమ్లో డ్యూల్ ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ సింగిల్ సిలిండర్ ఇంజినే, కానీ ఎగ్జాస్ట్ అనేవి డ్యూల్గా అయితే ఇవ్వడం జరిగింది. చాలా బేసిక్గా ఉందన్నమాట సౌండ్ అనేది. డ్యూల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి కాబట్టి లుకింగ్ కూడా చూడటానికి బాగుంది బ్యాక్ సైడ్ నుంచి. ఒకసారి సౌండ్ అయితే వినండి. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెటల్ అనమాట. వీటిపైన కూడా రోస్టర్ అని చెప్పి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఈ లేటెస్ట్ రోడ్ స్టార్లో కంపెనీ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా ట్యూన్ అయితే చేసింది. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ ఉంటుంది. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఇచ్చారు. సో ఈ బైక్ లో పెద్ద డిస్క్ ప్లేట్స్ ఉండటం అనేది ఒక ప్లస్ పాయింటే. అలానే బాక్స్ సెక్షన్ స్వింగ్ వెహికల్ యూజ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇది ఒక మేజర్ అప్డేట్ అనమాట. ఫస్ట్ మనం ఇదే నోటీస్ అయితే చేస్తాము. 150 సెక్షన్ వైడ్ టైర్ ఇచ్చారు. 150/70 70 నుంచి రేడియల్ టైర్ అనమాట. సో రేడియల్ టైర్ కాబట్టి మంచి గ్రిప్ అనేది ఉంటుంది మనకి రోడ్ సైడ్. చాలా వైడ్గా ఉంది టైర్ 150 సెక్షన్ కాబట్టి. లుకింగ్ వైజ్ కూడా ఇప్పుడు వెహికల్ చూడటానికి బ్యాక్ సైడ్ నుంచి చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఈ ఫెండర్ ఏదైతే ఉందో ఇది హార్డ్ ప్లాస్టిక్. దీనిపైన ఇజిరీ అని చెప్పి 3D బ్యాడ్జింగ్ చూడొచ్చు. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా అయితే ఉంది. ఓవరాల్ గా లేటెస్ట్ మోడల్లో వెహికల్ బ్యాక్ సెక్షన్ మొత్తాన్ని స్పోర్టియర్ గా డిజైన్ అయితే చేశారు. టైల్ సెక్షన్ కూడా చూసారా, టైర్ హ్యాగర్ గా అయితే ఇచ్చారు. రౌండ్ LED టైల్ లైట్ ఉంది. కింద నెంబర్ ప్లేట్ లైట్ కూడా అయితే ఇచ్చారు. వన్ సైడ్ ఫిట్టెడ్ టైర్ హ్యాగర్ అయితే ఉంది. ఓవరాల్ గా ఈ వెహికల్ ఏంటంటే కొంచెం ఆ బాబర్ స్టైల్ టైప్ కూడా ఫోకస్ చేశారు కాబట్టి ఈ విధంగా టైల్ సెక్షన్ డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ ఫెండర్ ని షార్ట్ చేశారు. బిగ్ ఫ్యాటీ టైర్ అయితే ఇచ్చారు. టైల్ సెక్షన్ కూడా టైర్ హ్యాగర్ ఇవ్వడం వల్ల మంచి స్పోర్టీ లుక్ వస్తుంది. విత్ డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అదే టాప్ మోడల్లో ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సిగ్నల్ లైట్స్ లోనే టైల్ ల్యాంప్ అనేది ఇన్బిల్ట్ గా అయితే ఉంటుందన్నమాట. సో టాప్ మోడల్ ఉన్నది అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ లేటెస్ట్ మోడల్లో సీట్స్ కూడా రీడిజైన్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ చాసిస్ కూడా రీడిజైన్ అయితే చేయడం జరిగింది. రైడర్ సీటు స్పేషియస్ గా ఉంది, కుషనింగ్ బాగుంది, అలానే కంఫర్ట్ కూడా బాగుంది. పిలియన్ సీట్ చాలా తక్కువ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కంఫర్ట్ ఈ వెహికల్ అసలు ఏమీ ఉండదు, చాలా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. ఇక్కడ సీట్ గ్యాబ్రెల్స్ ఇచ్చినా సరే అంత కంఫర్టబుల్ గా అయితే ఉండవు సీట్ గ్యాబ్రెల్స్ అనేవి. సో ఓవరాల్ గా బాయ్స్ వరకు అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. రైడర్ కు మాత్రం ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అన్ని బాగుంటాయి. అలానే కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ సీట్ ను డిటాచబుల్ అయితే చేసి సోలోగా రైడ్ చేయొచ్చు, లైక్ బాబర్ స్టైల్ లాగా. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ సీట్ ను రిమూవ్ చేస్తే లుక్ అనేది చూడటానికి చాలా బాగుంది. అలానే మీరు కావాలనుకుంటే లగేజ్ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు సింగిల్ సీట్ కి. సో దాన్ని మీరు బై చేసి సోలోగా ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. సోలో రైడింగ్ కి వెహికల్ ని బాగా ఫోకస్ చేసి డిజైన్ అయితే చేశారు. సో ఇది ఓవరాల్ గా సీటింగ్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంది. ఇక్కడ ఇజిరీ అని చెప్పి 3D బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. మ్యాటీ డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ లో ట్యాంక్ చూడటానికి ఎలా ఉంది. ట్యాంక్ పైన ఇక్కడ కూడా హెచ్డీ లోగోని స్టిక్కర్ టైప్ లో అయితే ఇచ్చారు. E20 పెట్రోల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. డిటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ అయితే కాదు. అటాచబుల్ ఇచ్చుంటే అయితే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ లేటెస్ట్ మోడల్లో ట్యాంక్ ప్యాడ్స్ అయితే తీసేశారు. అదే ప్రీవియస్ 24 మోడల్లో చూసుకుంటే ట్యాంక్ ప్యాడ్స్ అయితే ఉండేవి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే. కీ ప్లేస్మెంట్ అనేది యూనిక్ గా సైడ్ ఎక్కడైతే ఉంటుందన్నమాట. అలానే హ్యాండిల్ లాక్ ప్లేస్మెంట్ కూడా సపరేట్ గా ఎక్కడైతే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. హజాలైట్ బటన్ ఉంది. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. అలానే ఐరన్ బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చారు చిన్నగా. ఇంకా ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ ఉంటుంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది వెహికల్లో. అదే టాప్ మోడల్లో ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మేజర్ చేంజ్. సో ఏ హ్యాండిల్ బార్ అయినా సరే కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే ఇక్కడ ఈజీడీ బ్రాండింగ్ కూడా అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ స్విచ్ కిట్ వైజ్ ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే కింద సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ బటన్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి.
ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ క్లచ్ లెవర్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, ఇవి నార్మలే. అలానే ఇక్కడ సింగిల్ థ్రాటల్ కేబుల్ అయితే చూడవచ్చు. సో ఈ బైక్ లో సెన్సార్ థ్రాటలింగ్ అయితే ఉండదు, మాన్యువల్ థ్రాటలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ థ్రాటల్ బాడీ దగ్గర మెటల్ కేస్ అయితే ఇచ్చారు. ఈ బైక్ లో ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మీద డిపెండ్ అవ్వాలి. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా అయితే ఉంది. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. మనం ఇంటి దగ్గర చైన్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే పెడక్ స్టాండ్ అనేది కంపల్సరీగా కావాలి. చైన్ క్లీనింగ్ ను చైన్ టైట్ ను నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, చాలా ప్రాబ్లం అయితే అవుతుంది నెగ్లెక్ట్ చేస్తే. అలానే ఈ బైక్ లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేశారు. ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ అనేది ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్ సిట్టింగ్ ఉంటుంది అనమాట. హార్న్ సౌండ్ కూడా లౌడే ఉంది, సింగిల్ హార్న్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్ గురించి మాట్లాడుకుంటే రౌండ్ ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్సిడి కన్సోల్ అయితే ఈ వెహికల్లో ఉంది. కన్సోల్ వైజ్ ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు, చేస్తే బాగుండేది. ఇంకా ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. కన్సోల్ పైన ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్, టెంపరేచర్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, సిగ్నల్ ఇండికేషన్, న్యూట్రల్ లైట్, టీసీ సింబల్ అయితే ఉంది. ఈ వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే లేదు, బట్ ఇక్కడ సింబల్ అయితే ఇచ్చారు. అలానే మాల్ ఫంక్షన్ లైట్, లో ఫీల్ ఇండికేషన్, పవర్ మోడ్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిస్ప్లే లోపల ఆర్పిఎం మీటర్, స్పీడ్ ఇండికేషన్, ఓడాన్ ట్రిప్ మీటర్స్, గేర్ ఇండికేటర్, టైము, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా కన్సోల్ విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే కనిపిస్తుంది. కానీ ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఇచ్చేసి ఉండటం అయితే బాగుండేది, అదొకటి మిస్ చేశారు. సో ఓవరాల్ గా కన్సోల్లో డీసెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలానే కన్సోల్ పైన క్రోమ్ డీటెయిలింగ్ అయితే చూడవచ్చు, బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో చాసిస్ వైజ్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ ని యూజ్ చేశారు. అలానే ఈ వెహికల్ టోటల్ వెయిట్ 194 kgs ఉంటుంది, కొంచెం ఎక్కువే ఉంది వెయిట్ అనేది. సీట్ హైట్ 795 mm ఇచ్చారు, కొంచెం తక్కువ సీట్ హైట్ ఉంది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, గుడ్ థింగ్ ఇది. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్స్ ఇచ్చారు, అట్లీస్ట్ 14 లీటర్స్ ఆ రేంజ్లో ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 30 కిలోమీటర్స్ మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. టోటల్గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది, ఇది ఒకటి గమనించండి. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ 171 mm ఉంది. సో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట, కింద అయితే ఈజీగా అంత ఏమీ తగలదు. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఆన్లైన్లో 2,65,000 అయితే ఉంది. ఎగ్జాక్ట్ మీరు ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి, అలానే మీరు ఫైనాన్స్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి, మీకు క్లియర్గా అయితే చెప్తారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా మనకి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే రాదు, సపరేట్గా మనం యాక్సెసరీస్లో తీసుకోవాలి, ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చేస్తుంటే అయితే బాగుండేది. ఇంకా ఇది 300 సెగ్మెంట్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది కొంచెం అయితే ఉంటుంది. అలానే ఈ వెహికల్ సర్వీస్ కంప్లీట్గా మీరు జావా షోరూమ్ మీద డిపెండ్ అయితే అవ్వాలి. జావా, ఈజరీ, బిఎస్ఏ మీరు ఏ వెహికల్ తీసుకున్నా సరే 3 ఒకే చోట అయితే ఉంటాయి. సో మీ దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చూసుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2025 ఈజరీ రోడ్స్టర్ బైక్ గురించి. వెహికల్ లుక్స్ చూడటానికి బాగున్నాయి, 300cc డివోయిట్స్, పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉంది. అలానే కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కూడా వెహికల్ అయితే చేశారు. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ అయితే చేయండి, కంప్లీట్గా ఇంకా మీకు మంచి ఐడియా అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీకు నచ్చితే హ్యాపీగా వెహికల్ తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 300cc సెగ్మెంట్లో వెహికల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫీచర్స్ వైజ్ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.